20వ పాఠం పరాజయం అంచున. ఆమె పరాజిత. 10 సంవత్సరాలు ప్రపంచం మొత్తంలో మహామేధావి అనిపించుకున్నది. ఇండియా నుండి పారిపోయి వచ్చి జర్మనీలో తలదాచుకుంది. ఉల్బర్గ్ తన ఆరోగ్యానికి అనువైన ప్రదేశం. బయట ఎంత చలి పెట్టినా, మంచు కురిసినా ఇంటి లోపల వెచ్చగా ఉంటుంది. ఇటలీలో బయట తిరిగితే ఇట్టే జలుబు చేస్తుంది. ఉల్బర్గు అటు హైడెల్బర్గ్కు, ఇటు నూరెన్బర్గ్కు దగ్గర. పైగా అది మాస్టర్ కుతుహోమి ఉన్న ప్రదేశం. తన గురువుగారు మాస్టర్ మోరియా తనని కావాలనే అక్కడకు చేర్చారనుకుంది. ఉల్జ్బర్గ్ చేరేనాటికి బ్లెవెట్స్కి పరిస్థితి ఘోరంగా ఉంది. మహా దరిద్రం అనుభవిస్తోంది. రష్యన్ పత్రికలకు వ్యాసాలు రాసే అవకాశం పోయింది. డబ్బు సంపాదించే మార్గం లేదు. ఆ స్థితిలో సిన్నెట్కు ఒక ఉత్తరం రాసింది. డియర్ సిన్నెట్, నేను ఇకపైన అజ్ఞాతంలో ఉండిపోదలిచాను. మరొకసారి ఉద్యమంలోకి వచ్చి చేసేదానికన్నా అజ్ఞాతంలో ఉంటూ ఎక్కువ సేవ చేయగలననిపిస్తోంది. ఎక్కడో ఎవరికి తెలియని చోట ఉండి రాసుకుంటూ ఉంటాను. ఏడాదికి 40,000 ఫ్రాంకులు కావాలి. ఏదో రాయడం తప్ప మరొక పనికిరాని దాన్ని నేను. బ్లెవెట్స్కీకి రష్యాలో రచయిత్రిగా మంచి గుర్తింపు ఉంది. పబ్లిషర్లు తుర్జనీవ్ లాంటి గొప్ప రచయితలకు ఇచ్చిన రాయల్టీ ఆమెకు ఇస్తారు. సీక్రెట్ డాక్టర్ను రాత పనిలో విరామం దొరికినప్పుడు రష్యన్ పత్రిక వ్యాసంగం కొనసాగిస్తుంది. రష్యన్ రివ్యూ పత్రిక ప్రధాన రచయితల్లో ఆమె ఒకరు. రడ్డాబాయ్ ఆమె కలం పేరు. ద కీ టు థియోసఫీ అనే పుస్తకం ప్రొఫెసర్ వ్లాడమిర్ సోలోవిచ్కి బాగా నచ్చింది. ఆయన గొప్ప ఫిలాసఫర్. బోధిని ఎక్సాటరిక్ బుద్ధిజం నుండి వేరు చేస్తే థియోసఫీ అవుతుంది అంటారాయన. థియోసఫీని నియో బుద్ధిజం అని ప్రశంసించాడు. మనిషిలో వ్యక్తిత్వం అన్నది స్వతంత్ర ప్రతిపత్తి. అది విశ్వధర్మం. అది విశ్వ చైతన్యం ద్వారా భాషిస్తుంది అంటారాయన. ఆ పని హిందూ ఫిలాసఫీ వల్ల కావడం లేదు. భారతీయ వేదాంతంలో అనేక శాఖ భేదాలున్నాయి. బోధిలో అంటే బౌద్ధంలో సమగ్రత ఉంది, స్వచ్ఛత ఉంది, పరిపూర్ణత ఉంది. మేడం బ్లెవెట్స్కీ తన థియోసఫీ ద్వారా ఆ పవిత్ర జీవన విధానాన్ని ప్రబోధించింది. మనిషిని ప్రబుద్ధం చేస్తున్నది. ప్రొఫెసర్ సోలోవిచ్ కీ టు థియోసఫీ గురించిన మాటలు. థియోసఫీ బాగా లాభసాటి వ్యాపారం అనుకుంటారు కొందరు, డబ్బు గడించే మార్గం అనుకుంటారు మరికొందరు. థియోసఫీ సొసైటీ మార్గ నిర్దేశకులైన టిబెట్ యోగులు అసలు ఉన్నారా అని కొందరు సందేహిస్తారు. మాస్టర్లు అనేవారు బ్లెవెట్స్కీ కల్పన అన్నవారు లేకపోలేదు. అన్నింటికీ ఆధారాలున్నాయి, నిరూపణలు ఉన్నాయి. థియోసాఫికల్ సొసైటీ ఏర్పడక ముందు 1840లో ఒక ఫ్రెంచి యాత్రికుడు హుక్ టార్టార్ టిబెట్, చైనా దేశాల్లో పర్యటించి అజ్ఞాతంగా ఉండే గురువుల ఆచూకీ చెప్పాడు. వారు ఉన్నారు, లేరనడం అజ్ఞానం, అహంకారం. థియోసాఫికల్ సొసైటీ ఏం చేసింది అని కాదు, ఎంత చేసింది అని చూడాలి. కొత్త బౌద్ధ ధర్మాన్ని ఆవిష్కరించింది. బౌద్ధాన్ని కొత్త కోణంలోంచి చూపడం సామాన్య విషయం కాదు. ఎటువంటి మూఢనమ్మకాలు, చాదస్తాలు లేకుండా ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం తేలిక కాదు. మనిషి నేరుగా, స్వతంత్రంగా దివ్యత్వం సాధించే మార్గం ఆచరింపచేయడం చూపింది థియోసఫీ. అది ఆత్మ పరిణామవాదం. బుద్ధివాదాన్ని, బౌద్ధ ధర్మాన్ని ఆయన చక్కగా అన్వయించి చూపాడు. బుద్ధివాదం సనాతన ధర్మం, బౌద్ధ ధర్మం గౌతమ బుద్ధుని బోధామృతం. కష్టాలు భరించలేక, అనుమానాలు సహించలేక రష్యా తిరిగి వెళ్ళి శేష జీవితం ప్రశాంతంగా గడపాలని భావించింది. అక్క జెలినోవ్స్కీ కూడా రమ్మని రాసింది. అలా వెళ్ళిపోతే ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది. అపవాదాలు నిజాలవుతాయి. అంచేత ఆ పని చేయలేక అజ్ఞాతవాసం ఇష్టపడ్డది. యోగాన్ని నమ్ముకున్నవారు యోగాగ్ని సెగలు భరించక తప్పదు.
వేడిమిని తాపాన్ని తట్టుకోగలగాలి. సత్యాన్ని తను నమ్ముకుంది, సత్యం తనను బ్రతికిస్తుంది. అసలు కలం పట్టి రాయలేని స్థితి వస్తుందని భయపడ్డది. జీవిత లక్ష్యంగా భావించిన సీక్రెట్ డాక్టర్ని పని పూర్తి కావాలి. పట్టుదలతో దీక్షగా రచనకు ఉపక్రమించింది. 1885లో పూర్తిగా నైరాశ్యంలో ఉన్న సమయంలో ఒక ఆంగ్ల వనిత లండన్లోని స్వీడన్ రాయభారి భార్య కాన్స్టాన్స్ బ్లెవెట్స్కీ జీవితంలో ప్రవేశించింది. ఆమె అంటుంది, తన ఒంటరితనం విచారం పోగొట్టడానికి నాకు వీలైనంత సాయం చేశాను. మేడం బ్లెవెట్స్కీ గురించి చాలా విన్నాను. చెడుగా చెప్పిన మాటలు విన్నాను. తర్వాత ఆమెను చూడడానికి వెళ్ళాను. ఆమెలో ఆధ్యాత్మిక తేజం తప్ప ఏ ఒక్క లోపము నాకు కనిపించలేదు. స్వచ్ఛమైన మహిళ, గొప్ప హృదయం. సత్యం తెలుసుకోలేని వారు నిందలు వేశారనిపించింది. నేను ఆమెతో జర్మనీలో సహజీవనం సాగించాను. ఒకసారి ఆమె గది నిండా కాగితం ఉండలు కనిపించాయి చిరాగ్గా. ఏమిటి మేడం, ఏమైంది అని అడిగాను. ఈ పేజీ సరిగా రాయడం కుదరడం లేదు కాంటెస్. ఇప్పటికీ డజను సార్లు తిప్పి రాశాను. రాసిన ప్రతిసారి మాస్టర్ అది తప్పు అంటున్నారు. నువ్వు పోయి పడుకో, ఇది పూర్తి చేస్తే గానీ నాకు నిద్ర పట్టదు అన్నది. అంతటి దీక్ష పట్టుదల మేడంది. సీక్రెట్ డాక్టర్ని రాస్తున్నంతకాలం ప్రతి ఉదయం నిద్ర లేచే సమయానికి ఆమె టేబుల్ పైన ఇంత సమాచారంతో ఇన్ని కాగితాలు ఉండేవి. మాస్టర్లు ఎవరో తెచ్చిపెట్టేవారు. ఆమె రాస్తున్నంతసేపు వారు గమనిస్తుండేవారు. మేడం బ్లెవెట్స్కీ వ్యక్తిత్వం గురించి కాంటస్ మాటల్లో, బ్లెవెట్స్కీని తెలిసిన వారు ఇష్టపడేవారు. ఆమెలోని ఆకర్షణకు ముగ్ధులైపోతుంటారు. ఆమె ప్రేమలో, అభిమానంలో నిజాయితీ ఉంటుంది. అందరినీ నమ్ముతుంది. నిష్కల్మషంగా ప్రేమిస్తుంది. అప్పుడప్పుడు చిన్న పిల్లల మారిపోతుంది. ఆమె నవ్వినంత స్వచ్ఛంగా ఎవరూ నవ్వలేరు. మనుషుల బలహీనతలు ఆమెకు ఇట్టే తెలిసిపోతాయి. తప్పులు ఎత్తి చూపిస్తే ఎవరు మాత్రం సహిస్తారు? చాలామంది కోపంతో వెళ్ళిపోయేవారు. లోపాలు సరిదిద్దుకున్నవారు ఆమె శిష్యులుగా మారిపోయేవారు. తమ తప్పుల్ని తెలుసుకొని చక్కదిద్దుకోగలిగిన వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. వారికి ఆధ్యాత్మిక శక్తులు ఆటోమేటిక్గా లభిస్తాయి. బ్లెవెట్స్కీ వంటి మంచి స్నేహితురాలు, గురువు దొరకడం అసంభవం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. ఆమెతో కలిసి అన్ని రోజులు జీవించడం, ఆమెతో సన్నిహితంగా మెలిగే అవకాశం కలగడం గొప్ప వరం. గురువుతో కలిసి నడవడం, గురువు అనుగ్రహం పొందడం ఒక వరం. అదే తపస్సు, అదే ఒక మహాయోగం. 1886 ఆరంభంలో బ్లెవెట్స్కీ బెల్జియం ప్రయాణం పెట్టుకుంది. ఓస్టెండ్లో తన సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. వారితో కొన్నాళ్ళు గడపాలని వెళ్ళి 1887 మే వరకు అక్కడే ఉండిపోయింది. 1886 పొడవునా కష్టాలు వెన్నంటాయి. ఇండియా నుండి వచ్చిన ఒక యువకుని ప్రవర్తన ఆమెకు చిరాకు కలిగించింది. అతన్ని పంపేశాక ప్రాణం కుదుటపడ్డది. అంతలో స్వీడన్ వెళ్ళిన కాంటెస్ తిరిగి వచ్చింది. నాటి నుండి చివరి వరకు బ్లెవెట్స్కీని ఆమె కనిపెట్టుకునే ఉంది. అనారోగ్యం కారణంగా బ్లెవెట్స్కీ లక్ష్యం దూరం చేసుకోలేదు. సీక్రెట్ డాక్టర్ని పూర్తి చేయాలన్న పట్టుదల పెరిగింది. లోకులు విమర్శించిన కొద్దీ సత్యం, నిజాయితీ పదును తేలింది. విపరీతమైన కీళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు భరించింది. ఆమె పట్టుదలకు జబ్బులు పలాయనం చేశాయి. అపాయాలు చెప్పిరావు. ఓస్టెండ్లో సోదరి ఇంటి వద్ద ఉండగా మళ్ళీ జబ్బు పడ్డది. స్పృహ కోల్పోయింది. డాక్టర్లు ఆశలు వదిలారు. సీక్రెట్ డాక్టరీన్ పని అసంపూర్ణంగా ఉంది. అది పూర్తి చేయడానికైనా మాస్టర్లు ఆమెను బ్రతికించక తప్పలేదు. ఎప్పుడైతే గురువు ఆపన్నహస్తం అందిందో అప్పుడు చప్పున లేచి కూర్చుంది. అప్పుడు కాంటెస్ అన్నమాట, కాంటెస్ ఇలారా, మాస్టరు వచ్చి వెళ్ళారు, గమనించావా? నేను బ్రతకడం చావడం నా ఇష్టమంట. ఇంగ్లాండ్ వెళ్ళి ఉంటే చనిపోయేదాన్నట మాస్టర్ చెప్పారు. థియోసఫీ కోసం నా సర్వస్వం త్యాగం చేశాను. కాఫీ పట్టుకురా, నీరసంగా ఉంది. మృత్యు ముఖంలోనూ నిబ్బరంగా జోక్ చేయగల సంయమనం ఆమెది. ఆ క్షణంలో బ్లెవెట్స్కీ నిర్ణయం గొప్పది. బాధ భరించలేక చచ్చిపోవాలని నిర్ణయిస్తే సీక్రెట్ డాక్టర్ని పూర్తయ్యేది కాదు. బ్రతకాలనుంది. మాస్టర్లు ప్రాణం దానం చేశారు, ఆయుర్దాయం పెంచారు. ఆమెకు అక్కల్ట శిక్షణ, దివ్యజ్ఞానం ముఖ్యం. ఆమె ఉదాత్త నిర్ణయానికి కారణం ప్రేమ, సామరస భావన, సహజీవన
సౌభాగ్యం. అవును, ప్రపంచానికి మానవాళికి అవసరమైన మూల ధర్మాలు అవి. భౌతిక సుఖాలు ఆశించేవారు ఆ 3 సూత్రాలను ప్రక్కన పెడతారు. ప్రేమ, సామరస్యత, సామరస్య భావన, సహజీవన, సౌభాగ్యం. భౌతిక సుఖాలు ఆశించేవారు ఆ 3 సూత్రాలను ప్రక్కన పెడతారు. భారతదేశంలో హిందువులైన యోగులకే ఆసక్తి ఉంది, కానీ ఉపయోగించరు. మొత్తం ప్రపంచానికి శాంతిని, దాంతిని ప్రసాదించగల యోగశక్తి భారత్లోనే ఉంది. సనాతన ధర్మంలో సహనం, ప్రేమ, ఆదరణ ఉన్నాయి, కానీ ఆచరణలో కనిపించవు. హిందూ థియోసఫిస్టులకు తెలుసు బ్లెవెట్స్కీ మహర్షుల వారసురాలని. పరమ గురువులు సదా కాంక్షించేది విశ్వ సౌభ్రాతృత్వం. అనవరతం ఆశించేది విశ్వశాంతి. అందుకు తగిన సమయం ఇదేనని గుర్తించారు. బ్లెవెట్స్కీ ప్రయత్నం వల్ల యూరప్ దేశాలలో మానసికంగా కొంత మార్పు వచ్చింది. వీలైనంత తొందరగా జర్మనీ వదిలి లండన్ చేరాలని సంకల్పించింది. తన కృషి విశ్వవ్యాప్తం కావడానికి లండన్ మంచి కేంద్రం, ఇంగ్లీషు మంచి మాధ్యమం. లండన్ థియోసఫిస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ఆహ్వానించారు. అది మాస్టర్ సంకల్పం కావచ్చు, మాస్టర్ ప్రణాళికలో ఒక భాగం అయి ఉండవచ్చు. తాను ఎలా కాదనగలదు? ఏది వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉంది. సీక్రెట్ డాక్ట్రిన్, ఇతర రచనలు ప్రింట్ కావడానికి అక్కడ ఏర్పాట్లు జరిగాయి. థియోసఫీ పట్ల జనానికి ఆసక్తి పెరిగింది. లండన్లో ఆమెకు నివాసం ఏర్పాటైంది. ప్రముఖ సాహితీవేత్తలు ఆమె రచనలలో సహకరించడానికి సిద్ధమైనారు. 1890 ఫిబ్రవరిలో బ్లెవెట్స్కీ ఇలా మళ్ళీ అన్నారు: నేను తిరిగి ఇండియా వెళ్ళకపోవడానికి నా అనారోగ్యం కారణం కాదు. అడయార్లో నన్ను రక్షించిన మాస్టర్లు ఇప్పుడు రక్షించకపోరు. 2 సార్లు మాస్టర్లు నన్ను కాపాడారు. వెళ్ళకపోవడానికి అసలు కారణం ఇండియాలో నేను ఆశించిన ఆదరణ, ప్రేమ కరువైనాయి. ఆ ప్రేమాదరాలు అమెరికాలో, ఇంగ్లాండ్లో లభిస్తున్నాయి. గత 3 సంవత్సరాల్లో 100 మందిని కలిశాను. వారంతా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం చేశారు. థియోసఫీని ప్రచారం చేస్తున్నారు. అది నాకు సాంత్వన కలిగించింది. పైగా నేను ఇండియా వదిలిన తర్వాత అక్కడి వారికి శ్రద్ధ తగ్గిపోయింది. ఎవరూ సరిగా పనిచేయడం లేదు. అడయారులో అధికారం కోసం పోరు ఎక్కువైంది. అసూయలు పెరిగాయి. అవకాశం కోసం ఎదురు చూశారు. నేను ఇంగ్లాండ్ రావడం వారికి అవకాశమైంది. ఇండియాలో థియోసఫీ దెబ్బతినడానికి ఆల్కాట్ పాత్ర కూడా చాలా ఉంది. అతనిలో పూర్వం ఉన్న ఉత్సాహం, దక్షత కొరవడ్డాయి. తన సర్కిల్ ఒకటి తయారు చేసుకున్నాడు. అది మేధావి వర్గం. దాంతో అసలు లక్ష్యం చెదిరింది. థియోసఫీ అంటే తాంత్రికం కాదు, మిస్టరీ కాదు, అతీంద్ర విద్యల ప్రదర్శన అంతకన్నా కాదు. సిన్నెట్ కూడా అటువంటి తప్పులే చేసి పతనానికి చేయి అందించాడు. మాస్టర్ సందేశాలు లెక్క చేయడం మానివేశాడు. అప్పుడే మాస్టర్ మోరియా హెచ్చరించాడు: మనిషి సామాజిక హోదాకు, ఆధ్యాత్మికతకు సంబంధం లేదని. ఆ సలహాను సిన్నెట్ పాటించలేదు. లండన్ లాడ్జిని విద్యావేత్తలతో నింపాడు. పలుకుబడి, హోదాలు గల వారినే గౌరవించేవాడు. సిన్నెట్ ఇండియా వదిలి లండన్ చేరగానే మాస్టర్లు అతనిని వదిలిపెట్టారు. బ్లెవెట్స్కీ సమావేశాలకు హాజరయ్యేవాడు కాదు. పైగా ఎనలేని ద్వేషం పెంచుకున్నాడు. అది కలిమహాత్మ్యం అన్నది బ్లెవెట్స్కీ. 1891లో కాలం చేయడానికి కొంచెం ముందు ఒక అమెరికన్ కన్వెన్షన్లో మేడం చెప్పిన మాట. ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, అభివృద్ధి 1898 వరకు కొనసాగుతుంది. అప్పుడు థియోసాఫికల్ సొసైటీలో చాలా గొడవలు వస్తాయని నాకు అనిపిస్తోంది. అసలుకే ముసలం రావచ్చు, చాలా గొడవలు వస్తాయి. అయితే కల్లోలం తర్వాత థియోసఫీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మాస్టర్ మోరియా ముక్తాయింపు. ఇప్పటి వరకు జరిపిన ముగ్గురి కృషి వృధా కాదు, అది ప్రశంసనీయం.
మొదటి 25 సంవత్సరాలలో మాస్టర్ ఓపెన్గా సహకారం అందిస్తారు. ఆ తర్వాత మాస్టర్ల డైరెక్టు సహాయం ఉండదు. అంత మాత్రాన వారి ప్రమేయం ఉండకుండా పోదు. ఎప్పుడు థియోసఫీకి మాస్టర్లకు సంబంధం ఉంటుంది. అవసరమైన వారికి అవసరమైన సహాయం మాస్టర్లు ఎప్పుడూ చేస్తారు. అప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. లండన్ మురికివాడల్లో పేదలకు సేవ చేస్తున్న అనీబి సెంట్కు బ్లావెట్స్కి ఒక ఉత్తరం రాసింది. నీవు చేస్తున్న సేవ గొప్పది. నా హృదయం స్పందించింది. నా దగ్గర 30 సెంట్స్ ఉన్నాయి. అవి నీకు ఇవ్వగలను. నేను నిరుపేదను. నేను పేదను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నేనిచ్చే చిన్న మొత్తంతో 30 మంది చిన్నారులకు ఒక పూట భోజనం వస్తుంది. నాకు 30 నిమిషాలు ఆనందం మిగులుతుంది. నా చిన్న కోరిక తీర్చు. నిర్భాగ్య పాపులకు నా ఆశీస్సులు. ఈ లోకానికి పనికిరాని ఈ మిత్రురాలిని మన్నించు. అది బ్లావెట్స్కి అనీబి సెంట్ల మైత్రికి నాంది వాచకం. థియోసఫిస్టుల లక్ష్యాల గురించి 1888లో అమెరికన్ కన్వెన్షన్కు రాసిన ఉత్తరంలో స్పష్టంగా పేర్కొన్నది. మద్యపానం వ్యతిరేకించే వారికి మేము మిత్రులం. జంతువుల పట్ల క్రూరంగా ఉండడం మేము సహించం. మహిళలకు అన్యాయం జరగడాన్ని అసలే సహించం. సమాజంలో ప్రభుత్వంలో అవినీతిని సహించం. మేము రాజకీయాల్లో తలదూర్చం. పేదల పరిస్థితులను మెరుగుపరచడం మా లక్ష్యం. ఆ పై అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. థియోసఫిస్టులు ఏమి ఉద్ధరిస్తున్నారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. చెట్టు నాణ్యత అది కాసే ఫలాన్ని బట్టి ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించండి, ఉచితంగా భోజనాలు పెట్టండి. థియోసఫిస్టుల బాధ్యత మనుషుల హృదయాల్లోని మాలిన్యాలు కడిగివేయడం, దాతృత్వం గురించి తెలియచెప్పడం, న్యాయం, ధర్మం, ప్రేమ విలువలు పెంచడం, మానవ విలువల్ని ఉద్ధరించడం, జ్ఞానం ప్రబుద్ధం చేయడం, మనిషి జంతు ప్రవృత్తిని వదిలి మానవత్వంలో జీవించడం, మనిషిగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. మానవత్వం నిలుస్తుంది. దయ, దానం, ధర్మం గుణాలు నెలకొంటాయి. ఇరవై 21వ పాఠం అనీబి సెంట్. 1887 మేడం బ్లావెట్స్కి తన అనంతరం థియోసఫీ ఉద్యమానికి జడ్జిని నాయకుని చేయాలనుకున్నది. జడ్జి యువకుడు, ప్రతిభావంతుడు, ఆల్కాట్కి తనకు ఇష్టమైనవాడు. ఆల్కాట్లో బౌద్ధ మతాభిమానం ఉంది కానీ జడ్జికి ఎలాంటి అభిమానం లేదు. సంపూర్ణంగా థియోసఫీకి అంకితమైనవాడు. అతనిలో మహాగురువు ఆత్మ ప్రవేశించి పనిచేస్తుందని బ్లావెట్స్కి నమ్మకం. అలా పరప్రజ్ఞ ప్రవేశించడాన్ని నిర్మాణకాయ అంటారు. నిర్మాణకాయ అన్నది ఫిజికల్ కాదు, అది భౌతిక శరీరం కాదు. యోగి ఉన్నత భూమికలను చేరినప్పుడు భౌతిక శరీరం అసలు ఆలంబన కాదు. అసలు భౌతిక శరీరం ఉన్నదనిపించదు. ఎలా ఏర్పడిన శరీరం నిర్మాణకాయ. అలా ఏర్పడిన శరీరం నిర్మాణకాయ. అది ఎవరిలోనైనా ప్రవేశించి పనిచేయగలుగుతుంది. ఆ వ్యక్తి మేధను నిద్రపుచ్చి ఎవరిలోనైనా ప్రవేశించి పనిచేయగలుగుతుంది. ఆ వ్యక్తి మేధను నిద్రపుచ్చి తను పని చేస్తుంటుంది. అంటే నిర్మాణకాయలు సాధకులలో ప్రవేశించి వారి నైతిక జీవన విలువలు పెంచుతాయి, వారికి ఆధ్యాత్మిక పరిణతి కలిగిస్తాయి. బ్లావెట్స్కి 60 సంవత్సరాల జీవితంలో చివరి సప్తకం చాలా విలువగలది, ముఖ్యమైనది అనిపిస్తుంది. ఆమెను పూర్ణ పురుషుగా తీర్చిదిద్దిన సంఘటనలు చివరనే జరిగాయి. ఎండలో ఉన్నంతసేపు నీడ ఉంటుంది. మనిషిని నీడ వెన్నంటి ఉంటుంది. నీడలో ఉన్నవానికి నీడ పడదు. లోకంలో మనిషి లోపాలు నీడల్లా వెంటాడుతాయి. బ్లావెట్స్కి సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, కీ టు థియోసఫీ 3 పుస్తకాలు జీవిత చరమాంకంలో రాసినవే. అవి శాశ్వతాలు. ఆమెకు చిరకీర్తిని తెచ్చిపెట్టాయి. మరో 2 సంవత్సరాలలో బ్లావెట్స్కి మరణిస్తుందనగా ఒక గొప్ప సంస్కర్త, మానవతావాది అయిన అనీబి సెంట్ థియోసాఫికల్ సొసైటీలో చేరడం జరిగింది. ఆమె బ్లావెట్స్కీని గురించి లోగడ విన్నది. ఆమె పట్ల ఆరాధన పెంచుకున్నది, అభిమానం పెంచుకున్నది. రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పరిశోధన పత్రిక ఎడిటర్ డబ్ల్యూటి స్టీడ్ సీక్రెట్ డాక్ట్రిన్పై సమీక్ష రాయమని అనీబి సెంట్ను
కోరాడు. అంతకుముందే థియోసఫీపై రిచర్డ్ హోడగ్సిన్తో చర్చ జరిగింది. చర్చలో అనీ బెసెంట్ మేడం బ్లావెట్స్కీని సమర్థించింది. అప్పుడే అనీ బెసెంట్కు మేడం పట్ల అభిమానం ఏర్పడింది. ఆమె జర్నలిస్టు, మంచి వక్త. మేడం అనీ బెసెంట్ను లండన్లోని బ్లావెట్స్కీ లాడ్జికి ప్రెసిడెంట్ను చేసింది. లూసిఫర్ పత్రిక ఎడిటర్గా నియమించింది. 2 సంవత్సరాల పాటు మేడం ఏసాటారిక్ పనిపై కేంద్రీకరించింది. మిగిలిన పనులు ఆపివేసింది. అది చాలామందికి నచ్చలేదు. కొంతమందికి ఏసాటారిక్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వసాగింది. సిన్నెట్ తన పద్ధతిలో స్వతంత్రించాడు. అడయారులోని పెద్దల్ని గట్టిగానే మందలించింది. యూరోప్లోని థియోసఫీ సంస్థలన్నీ ఒక తోవలోకి వచ్చాయి. యూరోప్లో బ్లావెట్స్కీ ప్రాబల్యం పెరగటం ఆల్కాట్కి బాధగా ఉంది. వ్యక్తి పూజ పనికిరాదని, దానివల్ల థియోసఫీ ప్రతిష్ట దెబ్బతింటుందని అతని ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి లేకుండా ఏ సంస్థ బ్రతకదు, నిర్వీర్యమైపోతుంది. అతని ఆరోపణలకు లూసిఫర్ పత్రికలో సమాధానం ఇవ్వక తప్పలేదు. 1 బ్లావెట్స్కీ మాస్టర్ల ప్రతినిధి కాకపోతే ఆమె ఎవరు? మోసకత్తె లేదా మాంత్రికురాలు అయి ఉండాలి. 2 ఎలా చూసినా ఆమె లేని థియోసాఫికల్ సొసైటీ లేదు. 3 ఆమె మోసకారి అనుకుంటే ఎంతమందిని మోసం చేయగలిగిన ఆమె ప్రతిభకు జోహారు. 4 ఆమెను మాస్టర్ ప్రతినిధి అని అంగీకరిస్తే ఆమెను విమర్శించడం అనుచితం. మాస్టర్ యజాన్ని గౌరవించేవారు ఆమెను అభిమానించాలి. 5 అసలు మాస్టర్లు అనేవారే లేకపోతే థియోసాఫికల్ సొసైటీ ఏర్పడి ఉండేది కాదు. దానిని వెనక ఉండి నడుపుతున్నది మాస్టర్లే. సీక్రెట్ డాక్ట్రిన్ ప్రచురణ. మొత్తం మీద సీక్రెట్ డాక్ట్రిన్ రచన పూర్తయింది. 1888 అక్టోబరు డిసెంబరు మధ్య అచ్చయింది. ఎడిటింగ్ పనులు బెర్రం కైట్లే, ఆర్చిబాల్డ్ కైట్లే చూశారు. ప్రింటింగ్ ఖర్చు కూడా వారే భరించారు. 2 భాగాలుగా అచ్చయింది. అది బ్లావెట్స్కీ మ్యాగ్నమ్ ఓపస్ బృహద్రచన. మొదటి భాగంలో అచ్చయింది. అది బ్లావెట్స్కీకి మ్యాగ్నమ్ ఓపస్ బృహద్రచన. మొదటి భాగంలో సృష్టి, విశ్వ పరిణామం, వివరణ. ఆ భాగానికి ది బుక్ ఆఫ్ డిజియాన్లోని 7 పద్యాలు ఆధారం. అందులో ప్రపంచంలోని అన్ని మతాల ఆవిర్భావం, పరిణామం చర్చించింది. 2వ భాగానికి ధ్యాన్ చౌహాన్స్ ఆధారం. అందులో మానవ వికాసం, పరిణామం ప్రధానాంశం. బ్లావెట్స్కీని లండన్కు రప్పించింది బెర్రం కైట్లే, అతని మేనల్లుడు ఆర్చిబాల్డ్ కైట్లే. ఆ ఇద్దరు రచన పూర్తి కావడానికి, పుస్తకం ప్రింట్ కావడానికి సహకరించారు. చార్లెస్ జాన్స్టన్ కూడా సహాయం చేశాడు. కానీ అతను 20 సంవత్సరాల కుర్రవాడు. అతనే బ్లావెట్స్కీ అక్క కూతుర్ని చేసుకున్నాడు. అంటే వరుసకు మేడం బ్లావెట్స్కీకి జాన్స్టన్ అల్లుడు. బెర్టం మాటల్లో మేడం మా ఆహ్వానం మేరకు మేకాట్ వచ్చారు. వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే సీక్రెట్ డాక్ట్రిన్ వ్రాతపత్రిని డాక్టర్ ఆర్చిబాల్డ్ కైట్లేకు నాకు ఇచ్చి చదివి ఇంగ్లీషు తప్పులు దిద్దండి. ఈ పుస్తకం మీ స్వంతం అనుకోండి, మీ ఇష్టం వచ్చిన మార్పులు చేయవచ్చు. నేనేమీ బాధపడను. ఇది అందరి కోసం రాసిన మాస్టర్ వర్క్ అన్నారు. మాన్యుస్క్రిప్ట్ కట్టలు నా నడుం ఎత్తున ఉన్నాయి. 3-4 అడుగుల ఎత్తుగా నాకు గుండె ఆగినంత పనైంది. ఇన్ని వేల కాగితాలు చదవడం ఎలా? నా వల్ల అయ్యే పనా? పైగా దిద్దుడు. ఒకరి మహారచనలో మరొకరు వేలు పెట్టడం తప్పు కదా. మేడంతో పోల్చుకుంటే నా తెలివి ఎందుకు పనికిరాదు. హస్తి మసికాంతరం. పుస్తకం మీది భక్తితో, బ్లావెట్స్కీ మీద ప్రేమతో ఓపిగ్గా చదివాను. అవసరమైన చోట స్పెల్లింగ్స్, పంక్చుయేషన్స్, మార్కులు పెట్టి మేడంతో సుదీర్ఘ చర్చలు సాగించాను. నాకేమో మేడంతో మాట్లాడాలంటే చచ్చే భయం. నిలబడితే కాళ్ళు వణికేవి. కాగితాలన్నీ ఒక వరుసలో పెట్టాలి. ఒక తీరు తెన్ను లేని కవిలి కట్టలు. మాతో ఒక మాట చెప్పింది. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మీ చేతుల్లో పెట్టాను, ఇంకా నా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకున్నది.
మేము ఎలాగో వదిలించుకోవాలనుకున్నాం, ఆలోచించాం, తలలు పట్టుకోవడం మొత్తం మ్యాటర్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగంలో బ్లైవెట్స్కి సూచన మేరకు చరిత్ర ప్రసిద్ధి చెందిన మిస్టిక్ యోగుల్ని తెచ్చిపెట్టాం. తర్వాత సృష్టి విశ్వ పరిణామం, తర్వాత మానవ ఉద్భవం పరిణామం. 3వ భాగంలో గొప్ప జ్ఞానుల గురించి, జ్ఞానం గురించి. 4వ భాగం మార్మిక విద్య, దివ్య జ్ఞానం, ఆత్మజ్ఞానం. అంతా ఆకల్టిజం ప్రయోజనాలు, అవసరాలు మేడంతో చర్చించి పరిష్కరించే పనికి పూనుకున్నాం. కాస్మాలజీ, ఆంథ్రోపాలజీలతో 1-2 భాగాలు పూర్తి చేసాం. తర్వాత టైపింగ్ ఏర్పాటు చేసాం. టైప్ అయిన కాగితాలు, ఒరిజినల్ స్క్రిప్టు సరిచూడటం మరొక బండ పని. అలా చేయగా ధ్యాన్ చౌహాన్స్ వ్యాఖ్యానం 20 పేజీలకు మించి రాలేదు. మేడంను బ్రతిమలాడి ఇంకా విపులంగా రాయించవలసి వచ్చింది. పుస్తకంలో బ్యాలెన్స్ ఉండాలి కదా, కొత్తగా రాయమంటే ఆమె అన్నారు. నేను చేసేది ఏముంది, మీరు తెలుసుకోవలసింది మాత్రం ఏముంటుంది? మొహం మీది ముక్కు స్పష్టంగా తెలుస్తుంది, దానికి అర్థం ఎందుకు దండగా? మొహం చూసిన వారికి వేరుగా ముక్కు చూపించాలా? కొత్తగా రాస్తే అతికించిన మొక్కలాగానే ఉంటుంది అంటే మరో వ్యాఖ్యానం, వివరణ అవసరం లేదని చెప్పడం. మేమే తంటాలు పడి ప్రతి శ్లోకం క్రిందికి ఆమె రాసిన విషయాలే ఏవో తెచ్చి చేర్చాం జాగ్రత్తగా. ప్రెస్కు పంపాలంటే అన్ని కాగితాల్లో తుడుపులు, కొట్టివేతలు, చేతిరాతలు. ప్రెస్ వాళ్ళు తిప్పి మొహం మీద కొడతారు, మేం ప్రింట్ చేయం అనవచ్చు. అంత గలీజ్గా ఉంది. అట్లా కాదని మళ్ళీ టైపింగ్ పని మొదలుపెట్టాం. ఒకరు చదువుతూ పోతుంటే ఒకరు టైప్ చేయడం పని. మొదటి 2 భాగాలు ప్రెస్ కాపీలు రెడీ అయ్యాయి. అంతతో అచ్చుకథ అయిపోలేదు. ఎన్నో నెలల బండ చాకిరి. పాపం బ్లైవెట్స్కి మేడం 2 రకాల ప్రూఫ్లు దిద్ది పెట్టేది. చివరికి పేజీ ప్రూఫ్లు కూడా తనే చూసేది. చివరి నిమిషం దాకా ఏవో మార్పులు చేస్తుండేది. పుస్తకం ప్రూఫ్లు రచయిత తనే దిద్దుకోవడం వల్ల రచనకు పూర్ణత్వం వస్తుంది. ఆమె కోట్ చేసిన కొటేషన్స్ కరెక్ట్ అవునో కాదో నరమానవుడికి తెలియదు. లైబ్రరీలో వెతికిన ఆ పుస్తకాలు దొరికేవి కావు. పాఠకులకు నచ్చడం ముఖ్యం, పాఠకులు మెచ్చడం మరీ ముఖ్యం. అవే కదా మంచి రచనకు గీటురాళ్ళు. అక్కగారి అల్లుడు చార్లెస్ జాన్స్టన్ చెప్పిన కథ. మేడంను అందరూ హెచ్పిబి అని పిలుస్తుంటారు. తనకు అలా పిలిపించుకోవడమే ఇష్టం. మేడం అనవద్దంటుంది. ఆమె శిష్యులు కొందరు మంచి ఇల్లు ఏర్పాటు చేశారు. లండన్లోని గొప్ప భవనాలలో అది ఒకటి. లండన్ నగరం నిండా గార్డెన్లు, పార్కులు, తోటలు. ప్రపంచంలో చాలా అందమైన నగరం లండన్ అని ప్రతీతి. హెచ్పిబి పని పూర్తి చేసుకునే సమయంలో వెళ్ళి కలిశాను. ముందుగా సెక్రటరీతో కబురు పంపిన తర్వాతనే అపాయింట్మెంటు. సెక్రటరీ కూడా ఆమె శిష్యులలో ఒకడు. మేడం అంటే భక్తి ఉన్నవాడు. గత 2-3 సంవత్సరాలుగా అతను నాకు తెలుసు. మేం అప్పుడప్పుడు కలిసి చిన్ననాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అతను సీక్రెట్ డాక్టర్ని కథలు నాకు చెప్పేవాడు. అతనితో ఓ అరగంట గడిపి వెళ్ళి మేడంని చూశాను. మొదటిసారి చూసినప్పుడు ఆమె కళ్ళు నన్ను భయపెట్టాయంటే చిత్రంగా నచ్చాయని. ఆమెవి మిస్టిక్ ఐస్, లోతుగా ఉంటాయి. ఆమె చూపులు కూడా లోతుగా ఉంటాయి. నన్ను చూడగానే కమాన్ యంగ్ మ్యాన్, నీవు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి విశేషాలు చెప్పు అన్నది. టీ తాగుదామా అంటూ స్విస్ పనిపిల్ల లూయీని బిగ్గరగా పిలిచింది. ఆమె రాగానే ఏమి కావాలో ఫ్రెంచ్లో చెప్పింది. తాను రష్యన్, ఆ పిల్ల స్విస్, మధ్య ఫ్రెంచ్ భాష. ఈజీ చైర్లో కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ, నువ్వు నాపై వచ్చిన రిపోర్టు చూసే ఉంటావు. నేను రష్యా గూఢచారినట. తెలుసు మేడం. 2 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి మీటింగులో నేను ఉన్నాను. అలాగా. వారిలో ఆస్ట్రేలియా మేధావి రిచర్డ్ హడగ్సన్ గురించి నీ అభిప్రాయం? తెలివి కలవాడే గాని తన మీద తనకే నమ్మకం లేనివాడు. మొదట ఏ అభిప్రాయం కలిగితే అదే పట్టుకుంటాడు. మారడు, ఒట్టి మూర్ఖుడు. పోనీలే, నీవైనా నిజం తెలుసుకున్నావు. అంతలో సెక్రటరీ వచ్చాడు. మేడం అన్నది,
పిరికి వాళ్ళు నా సిద్ధాంతం అంగీకరిస్తే ప్రళయం ముంచుకొస్తుందని భయం. ప్రాచీన విజ్ఞానాన్ని అంగీకరిస్తే మోడర్న్ సైన్స్కి ఏం నష్టం? నేను అగోచర లోకాల్ని గురించి, అతీంద్రియ శక్తుల్ని గురించి కదా రాస్తాను. వాళ్ళ సైన్స్కు మతానికి ఏం పోయింది? మాస్టర్ ఉన్నారని వీళ్ళకు తెలియదు, మాస్టర్సు ఉన్నారని వీళ్లకు తెలియదు. చెప్పినా నమ్మే సంస్కారం లేదు. నన్ను బలిపెట్టారు ఫూల్స్. నేనన్నాను, అవును మేడం, ఆ రిపోర్టు నిరాధారం, పసలేదు. అంత బలహీనమైన రిపోర్టు నేను ఎన్నడూ చూడలేదు. అది పక్షపాత ధోరణి, అసూయ, ద్వేషం. ఒక్క సాక్ష్యం లేదు, ఒక్క ఆధారం లేదు. మేడం, అవును కదూ నేనన్నాను. కానీ మేడం, మాస్టర్స్ పేర లెటర్స్ మీరే కల్పించారని. మేడం, యంగ్ మ్యాన్, నీవు ఆలోచనలు బదిలీ చేయడం గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రయత్నించి ఉంటే నీకు తెలిసేది. నీ ఆలోచన నిర్దేశించిన వ్యక్తి మనసులో చొరబడినప్పుడు రంగులు మారుతాయి. భాషలోకి అనువదించబడినప్పుడు కొంత మారవచ్చు. బహిర్గతం చేసేటప్పుడు నీ భావచిత్రాలకు అతను రంగులు అద్దుతాడన్నమాట. దానిని థాట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే భావాన్ని బదిలీ చేయడం. అదే ప్రక్రియ ఉత్తరాల సృష్టి. సృష్టి అంటే ప్రెసిపిటేట్ కావడం. ఉదాహరణకు, మాస్టర్ ఒకరికి ఇంగ్లీష్ రాదనుకో. ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుంది? మెంటల్గా జవాబిస్తాడు. ఆ భావాన్ని నీ మాటల్లోకి నీవు ట్రాన్స్మిట్ చేస్తావు. మాస్టర్లు ఎక్కడో టిబెట్లో ఉంటారు, మనం ఇక్కడ లండన్లో ఉన్నాం. నేను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్న భావం మాస్టర్లకు అందుతుంది. ఆయన ఇంగ్లీష్లో ఆలోచించడు కదా. జవాబు భావన చేస్తాడు. ఆలోచనకు, భావనకు భాషతో నిమిత్తం ఉండదు. ఆ భావాల్ని నేను అందుకున్నప్పుడు మనసు నాకు తెలిసిన భాషలోకి అనువదిస్తుంటుంది. అంటే మనం భావానికి మాటలు కూర్చుతున్నామన్నమాట. అది మ్యాగ్నెటిక్ ఫోర్స్. అదే మ్యాగ్నిక్ అట్రాక్షన్. దానికి ఆస్ట్రల్ లైట్ సహకరిస్తుంది. అసలేక మన భావాలు, మాస్టర్ల భావాలు ఆస్ట్రల్ లైట్స్లోనే ప్రయాణం చేస్తాయి. ఆస్ట్రల్ కాంతిలో కరిగి కాంతి కణాలై మరలా మెటీరియలైజ్ అవుతుంటాయి. మ్యాగ్నెటిక్ పవర్, స్పిరిచువల్ ఆరా, ఆస్ట్రల్ కాంతి ఉన్న మీడియంస్ వాటిని సులభంగా అందుకోగలరు. మ్యాగ్నెటిక్ పవర్, స్పిరిచువల్ ఆరా, ఆస్ట్రల్ కాంతి ఉన్న మీడియంస్ వాటిని సులభంగా అందుకోగలరు. మొత్తం మీద కనిపించేది విల్ పవర్తో రూపకల్పన జరిగినట్లు. వినడానికి సులభంగానే ఉంది మేడం. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అన్నది తెలియదు కదా. నిదర్శన కావాలి నమ్మకానికి. ఓ అదా, నీకు ఆకాశయానం తెలియాలి. అంటే ఆకాశంలో ఎగరడం కాదు, ఆస్ట్రల్ శరీరంతో ప్రయాణం చేయడం. ఫిజికల్ బాడీ పైకి ఎగరలేదు. ఫిజికల్ ఫార్మ్ లాంటి డైమెన్షన్తో నీలో ఏ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది? దానిని వేరుపరచి ఆ ఆస్ట్రల్లో ప్రయాణం చేయాలి. నా ద్వారా ఒక లేఖ మాస్టర్ నీకు అందించారంటే అందులో మాస్టర్ భావాలుంటాయి. నా భాగం కొంత ఉంటుంది. కొన్ని నా భావాలు కలుస్తాయి సౌలభ్యం కోసం. ఉత్తరాల్లోని సందేశం ముఖ్యం. ఎవరు రాస్తేనేం, ఎవరు అందుకుంటేనేం, ప్రయోజనం ముఖ్యం. పిచ్చి మనుషులు పిచ్చి పిచ్చిగా వాదిస్తారు. వేల మైళ్ళ దూరంలో ఎక్కడో మద్రాసులో ఉండి టిబెట్ మాస్టర్ల లేఖలు అందుకుంటారు. వాటిలో నా కల్పన ఉండదు. ఏవి నేను రాయలేదు. అసత్యాలను ఎవరూ నిరూపించలేరు. నేనన్నాను, అవును మేడం, సిన్నెట్ అలాంటి ఉత్తరం ఒకటి చూపించాడు. ఆకల్ట్ అంటే బుద్ధయోగ తంత్రం అనిపిస్తుంది. ఆ ఉత్తరాల్లో కొన్ని ఎర్ర సిరాతో రాసినవి, కొన్ని పెన్సిల్తో రాసినవి ఉన్నాయి. ఎక్కువ భాగం బ్లూ రంగు పెన్సిల్తో రాసినవే. తుడిచినా రంగు పోలేదు. అవును, తుడిస్తే ఎలా పోతుంది? కాదన్నంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోదు. పోనీలే, నా రచనల గురించి చెప్పు. అదే చెబుతున్నాను. ఆ లేఖలు రెండు రకాలు, ఎర్ర సిరా లేఖలు, బ్లూ సిరా లేఖలు. ఒకదానికొకటి సంబంధం లేదు. హ్యాండ్ రైటింగ్ బట్టి క్యారెక్టర్ చెప్పొచ్చు. బ్లూ సిరాతో రాసిన వారు మంచివారై ఉండాలి. వాళ్ళకు విల్ పవర్ ఎక్కువ. నెమ్మదస్తులై ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్నది సాధిస్తారు. వారిలో దయా ధర్మం ఉంటుంది.
మేడం, అంటే నేను రాసినట్లు కాదు కదా, నాకు అలాంటి మంచి బుద్ధులు లేవులే. మేడం నవ్వి అన్నది. నీవు చెప్పిన లక్షణాలు మాస్టర్ కుతుహోమివి. ఆయన కాశ్మీర్ బ్రాహ్మణుడు, యూరప్ అంతా తిరిగినవాడు. ఆకల్ట్ వరల్డ్లో ఉత్తరాల రచయిత తనే. ఏసాటారిక్ బుద్ధిజం రాయడానికి సిన్నెట్కు మ్యాటర్ తెచ్చిపెట్టింది ఆయనే. మహాత్మా కుతుహోమి. మీ గొంతులో నెమల స్వరం వినిపించేదట, నిజమా? కాదు, నాది నైట్ యాంగిల్ గొంతు. మిగతా రాతల సంగతి. మేడం, ఎర్రసిర ఉత్తరాల స్టైలే వేరు. వాటిలో కరుకుతనం, వేగం, అధికారం ఉన్నాయి. అగ్నిపర్వతం బ్రద్దలై ప్రవహించే లావా ప్రవాహం. అందులో నయాగరా జలపాతం దూకుడు ఉంది. అసలు మీ రచన స్టైలే వేరు మేడం. ఆ రెండవ రకం ఉత్తరాల వేగం మీ రచనల్లో కనిపిస్తుంది. అవునేమో. ఆ గురువు గారి శిష్యురాలిని కదా. అది నా గురువు మాస్టర్ మోరియాది. నా వద్ద ఆయన ఫోటో కూడా ఉంది. ఆయన జన్మతః రాజపుత్ర యోధుడు. భారీ శరీరం, ఆజానబాహువుడు. ఆజానబాహువు 6 అడుగుల 8 అంగుళాల ఎత్తరి. ఆయనది గొప్ప అందం. వారి వయస్సు తెలియదయ్యా. నా రెండు పదుల వయసులో, అంటే 1851లో మొదటిసారి ఆయన చూశాను. అప్పటికి ఆయన యువకుడు. ఇప్పటికీ ఆయన అంతే యువకుడుగా ఉన్నారు. నేను ముసలదాన్నైనాను. మేడం తనకు తెలిసిన మాస్టర్ల గురించి, యోగుల గురించి, భారతదేశపు ఋషుల గురించి, టిబెట్, పర్షియా, చైనా, ఈజిప్ట్, గ్రీస్, హంగేరీ, ఇటలీ, యూరోప్ మిస్టిక్ మాస్టర్ల గురించి వివరించింది. ఆమెకు చాలామందితో పరిచయం ఉంది. అబ్బాయ్, పొద్దుపోయింది, నాకు నిద్రొస్తోంది బాయ్ అన్నది. ఆ రోజుతో బ్లావెట్స్కీపై ఆరాధన మరీ పెరిగింది. ఆమె హృదయం లోతులు తెలుసుకోగలిగాను కొంతవరకు. అది అగాధం. ఆమెలో గొప్ప వర్చస్సు ఉంది. ఎవరికీ తెలియని రహస్యాలున్నాయి. వెలుగులున్నాయి, చీకటి కోణాలున్నాయి, కాంతి వాకలున్నాయి. ఒక్క మాటలో విశ్లేషించాలంటే ఆమె పుస్తకాల కంటే ఆమె వ్యక్తిత్వం గొప్పది. ఆమె రచనలు చదవడం కాదు, ఆమెను చదవాలి, చదవగలగాలి. ఆ చదువు అవసరం.